హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ప్రసాదం, అదే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతిపాత్రమైన ప్రసాదం కదంబం, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. పదండి, కమాన్ లెట్స్ గో. సో దీనికి గాను నేను ముందుగా 1 కప్పు రైస్, 1 అరకప్పు కందిపప్పు, 1 పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట ముందు నానబెట్టుకున్నాను. అలాగే ఇవన్నీ నానిన తర్వాత శుభ్రంగా మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అండి: దొండకాయ, ములక్కాయ, గుమ్మడికాయ, దోసకాయ, వంకాయ, చిక్కుడుకాయ, క్యారెట్, చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని వాటిని శుభ్రంగా ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలండి, ఈ మసాలాలన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కుక్కర్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో 4 కప్పుల వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కడిగి నానపెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని కొద్దిగా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 4 విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ప్రెషర్ దిగిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ నానపెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు వేసుకొని బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకొని బాగా అడుగు నుంచి పైకి కదుపుకోండి. కొద్దిగా కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొక కప్పు వేడి నీళ్ళు పోసుకొని మెల్లగా సిమ్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని బాగా కదుపుకుంటూ తిప్పుకోండి. ఇప్పుడు దీనికి తాలింపండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ నేను గీ వేసుకున్నాను. అది మరిగిన వెంటనే కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ ఉడుకుతున్న మన కదంబంలో వేసుకొని అడుగు నుంచి పైకి బాగా గరిటెతో కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఈ కదంబం ఎంతో రుచికరంగా ఉంటుంది, అది బలమైంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఎలా ఉందో కామెంట్ చేయండి.